ఎలా ఉండాలి పబ్లిక్లో ఉండేటప్పుడు? ఇంట్లో ఉండేటట్టుగా నేను పబ్లిక్లో ఉంటానంటే కుదరదు. ప్రదేశాలు కొన్ని ఉంటాయి. ఆ ప్రదేశాల్లో ముఖ్యంగా ఈ ఫ్యామిలీతో కలిసి వెళ్ళేటప్పుడు పిల్లలతో సైతంగా కలిసి మనం కొన్ని పార్కులకు వెళ్తాం. మన హైదరాబాద్లో అయితే లుంబిని పార్కు ఇట్లాంటి కొన్ని ప్లేసెస్కి వెళ్తాం. కొన్ని టూరిజం స్పాట్స్ ఉంటాయి, కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి, కొన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఇట్లాంటి ప్రదేశాలకి ఫ్యామిలీతో కలిసి వెళ్ళే చోట్ల ఏమవుతుందంటే చాటుమాటుగా చూసేసరికల్లా పొదల వెంబడో పుట్ల వెంబడో కొంతమంది ప్రేమికులు అనబడే కాముకులు కొంతమంది వికృత చేష్టలు వినాశకరమైన ప్రవర్తనతో కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. అవి చూస్తే కొంత ఏహింగా ఉంటుంది, కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అరే ఎందుకు వచ్చాము ఈ ప్రదేశానికి, ఏంది ఎక్కడ ఎవరో పట్టించుకోరండి. అందుకనే పబ్లిక్ ప్లేసుల్లో ప్రవర్తించేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని రకాల విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా పబ్లిక్ వెకిలి చేష్టలతోటి కొంత వెకిలితనంగా బిహేవ్ చేసిన, వెకిలిగా ప్రవర్తిస్తున్న అటువంటి వాళ్ళు ఇమ్మీడియట్గా తీసుకొని పోలీసులు లోపల వేసే చట్టం హక్కులు పోలీసులకి అయితే ఉన్నాయండి. అంటే కూర్చుని వెళ్ళడం, ఇద్దరు మేజర్స్ కలిసి వెళ్ళడం తప్పలేదు. అక్కడ మళ్ళీ కొత్త క్వశ్చన్ వస్తుంది, సార్ మేము ఇద్దరు మేజర్సం కదా, మమ్మల్ని మా ఇష్ట ప్రకారం మేము వెళ్తున్నాం కదా అంటారు. మా ఇష్ట ప్రకారం వెళ్ళడం తప్పేమీ లేదు. అందుకని మీకు ఆ మధ్య చూడండి, వ్యాలంటైన్స్ డే వచ్చేటప్పుడు ఈ ప్రేమికులు చాలా మంది బజరంగ దళ కార్యకర్తలు ఏం చేస్తారంటే ఆ చెట్లకి పుట్ల వెంబడి ఎవరైనా కూర్చుని కాస్త వాళ్ళు ఆ కాముకులు కాస్త మాట్లాడుతుంటే ఇమ్మీడియట్గా వాళ్ళ చేతికి తాలిబొట్టు కట్టి ఇమ్మీడియట్గా పెళ్లి ప్రయత్నం చేస్తారు. అంటే నిజంగా ప్రేమికులు అయితే తాలిబొట్టు కట్టాలి, కాముకులు అయితే తాలిబొట్టు కట్టరు. పొద్దున ఒకరు, మధ్యాహ్నం ఒకరు, సాయంత్రం ఒకరు వీళ్ళతో తిరుగుతుంటారు. ఈ అమ్మాయి వేరే వాళ్ళు తిరుగుతూ ఉంటుంది, ఆ అబ్బాయి కూడా వేరే వాళ్ళు తిరుగుతుంటారు. పార్కులు ఉంటాయి, పబ్లిక్ ప్లేసెస్లో పార్కులు అన్నవి దానికి కొన్ని విషయాల కోసం ఉద్దేశించబడినవి. అంటే వాతావరణం సంబంధించి, అదేవిధంగా కొంత రిలాక్సేషన్కి సంబంధించి అంతే తప్పించి అక్కడ మేము వెకిలి చేష్టలు చేస్తాము, వికృతి చేష్టలు చేస్తాము, మేము కాముకులుగా ప్రవర్తిస్తాం అని చెప్పి చేయడం అనేది అది చట్టరీత్యా నేరం. వాళ్ళని ఇమీడియట్గా తీసుకుని పోలీసులు పబ్లిక్ న్యూసెన్స్ యాక్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది, ఆ న్యూసెన్స్ యాక్ట్ కింద మిమ్మల్ని తీసుకెళ్లి లోపల వేస్తారు.